ఏపీలో భారీగా కార్యకలాపాల విస్తరణకు హెచ్సీఎల్ సన్నాహాలు చేస్తోంది. మరో 15,000 ఉద్యోగాల కల్పన దిశగా అడుగులు వేసింది. హెచ్సీఎల్ ప్రతినిధులు ఈ మేరకు మంత్రి లోకేష్ ను కలిసి సుముఖత వ్యక్తం చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణను అడిగి తెలుసుకుందాం. కృష్ణ, మంత్రి లోకేష్ తో భేటీలో ఎలాంటి విషయాలు ప్రస్తావనకు వచ్చాయి? హెచ్సీఎల్ ఇప్పటికే రాష్ట్రంలో గన్నవరంలోని విమానాశ్రయం ఎదురుగా ఒక కార్యకలాపాలను ప్రారంభించి దాదాపు 4,500 మందికి ఉద్యోగాలు కల్పిస్తూ వస్తుంది. ఇది కూడా గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే ఏర్పాటైంది. వాళ్ళ ఉదయం లోకేష్ తో భేటీ అయిన హెచ్సీఎల్ సంస్థ ప్రతినిధులు తిరిగి తమ కార్యకలాపాలు విస్తరించేందుకు ఈ మేర సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. మొత్తంగా కనుక చూస్తే ఒక ఫస్ట్ ఫేజ్ ద్వారా 5,500 మందికి ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ తర్వాత ఫేజ్ 2 లో నూతన కార్యాలయ భవనం నిర్మాణం చేపట్టి దాని ద్వారా మరో 10,000 మందికి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి వెల్లడించారు. దీంతో మొత్తంగా చూస్తే కనుక ఈ 2 దశల్లో 15,500 ఉద్యోగాలు, అలాగే ఇప్పటికే కల్పిస్తున్న 4,500 ఉద్యోగాలతో కలిపి మొత్తంగా హెచ్సీఎల్ సంస్థ తమ సంస్థ ద్వారా రాష్ట్రంలో 20,000 మందికి ఉద్యోగాలు కల్పించేందుకు ఈ మీద సుముఖత అనేది వ్యక్తం చేస్తుంది.